కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ వైసీపీ ఫ్లెక్సీ బార్ నెలకొంది. వైసీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే రాము ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలో టీడీపీ వైసీపీ పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. సీఎం చంద్రబాబు బూటును కొడాలి నాని పాలిష్ చేస్తున్నట్లుగా నెహ్రూ చౌక్ సెంటర్లో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే ఆయన షూ పాలిష్ చేసి కాళ్ల దగ్గర ఉంటారని కొడాలి నాని సవాల్ చేశారని, ఆ సవాల్ నిలబెట్టుకోవాలంటూ గుడివాడ టీడీపీ కార్యకర్తల పేరుతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. నాగవరప్పాడు సెంటర్లోని కొడాలి నాని ఫ్లెక్సీని చించేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు రాళ్లు విసురుతూ వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించేశారు టీడీపీ శ్రేణులు. ఈ కార్యక్రమంలో నాగవరప్పాడు సెంటర్లో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య గొడవతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గుడివాడలో ఫ్లెక్సీ బార్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, గుడివాడలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ఎందుకంటే నిన్న పేర్ని నాని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కృష్ణా జిల్లా అంతటా కూడా కొంత టీడీపీ శ్రేణులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిన్న చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పేర్ని నానిపై కేసులు కూడా పెట్టుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే గుడివాడలో కే కన్వెన్షన్ లో ఈ రోజు విస్తృత స్థాయి సమావేశం, వైసీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పేర్ని నాని జిల్లా అధ్యక్షుడిగా హాజరు కావాలి, అదేవిధంగా కొడాలి నాని కూడా హాజరు కావాల్సి ఉంది. కానీ కొడాలి నాని ప్రస్తుతానికైతే అందుబాటులో లేరు. గుడివాడ పట్టణంలో అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫ్లెక్సీ వార్ అయితే జరుగుతుంది. టీడీపీ వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏదైతే కొడాలి నానిపై ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు బూట్ పాలిష్ చేస్తున్న యాంగిల్ లో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అదే విధంగా కొడాలి నాని ఫ్లెక్సీలను కూడా టీడీపీ శ్రేణులు చించివేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరి కాసేపట్లో ఇక్కడ పేర్ని నాని వచ్చి ఏదైతే విస్తృత స్థాయి సమావేశాన్ని ప్రారంభించాల్సి ఉంది. కానీ పోలీసులు ఆయన అనుమతిస్తారా లేదనే ఉత్కంఠ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పేర్ని నానిపై ఇప్పటికే టీడీపీ శ్రేణులంతా కూడా కేసులు నమోదు చేశారు. ఆయన బయటకు వస్తే టీడీపీ శ్రేణుల నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ఆయన ఆపే అవకాశం ఉంది. గుడివాడ రానిచ్చే పరిస్థితి లేదని చెప్పి మనకు అందుతున్న సమాచారాన్ని పరిస్థితి. ప్రస్తుతం పేర్ని నాని ఎక్కడైతే ఆయన నివాసంలో మచిలీపట్నంలో ఉన్నారు, పోలీసులంతా కూడా ఆయన్ని చుట్టుముట్టి ఉన్నారని తెలుస్తుంది. మరోవైపు గుడివాడలో కొడాలి నాని అయితే ప్రస్తుతానికి ఇక్కడ అందుబాటులో లేరు. ఆ పార్టీ శ్రేణులు మాత్రం రెడీగా ఉన్నారు. కానీ ఇంతవరకు సమావేశం అయితే ఈ ఇద్దరు హాజరు కాకుండానే సమావేశం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. పోలీసులు కూడా గట్టి రక్షణ ఏర్పాటు చేశారు. రెండు వర్గాలు ఎవరు ఎదురు కాకుండా తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. టీడీపీ శ్రేణులు కూడా నిలువరించే ప్రయత్నం చేశారు. మరోవైపు ఏదైతే సుపరిపాలన తొలిగడుగు కార్యక్రమం కూడా టీడీపీ శ్రేణులు రాము గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో వారంతా కూడా రోడ్లపై రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందనే ఉద్రిక్త వాతావరణం అయితే గుడివాడలో కనిపిస్తుంది. పోలీసులు అయితే ప్రస్తుతానికి పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకొస్తున్నారు. ఎందుకంటే పేర్ని నాని గనక గుడివాడ వచ్చాడంటే ఇక్కడ శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని చెప్పి పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని మచిలీపట్నంలో ఆయన నివాసంలోనే అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు కొడాలి నాని కూడా ఇక్కడ గుడివాడలో అయితే ప్రస్తుతానికి లేరు, హైదరాబాద్ వెళ్లారనే సమాచారం అయితే అందుతుంది. టీడీపీ శ్రేణులు మాత్రం పోలీసులు నిరూపిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందనే టెన్షన్ అయితే ప్రస్తుతానికి గుడివాడలో కనిపిస్తూ ఉంది. బలరాం, అంటే రవిచంద్, ఈ ఉద్రిక్త వాతావరణాన్ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వస్తూ ఉన్నారు? మరోవైపు రెండు పార్టీలు తమ కార్యకర్తలకు ఎటువంటి మెసేజ్ పంపిస్తూ ఉన్న సమయంలో పాటించే విధంగా? అంటే డెఫినెట్ గా ఇక్కడ పోలీసులు అయితే ఇరు వర్గాలని శాంతింపజేసే విధంగా ప్రయత్నాలు అయితే ప్రారంభించారు. ఎందుకంటే కొడాలి నాని ఫ్లెక్సీ చించుతున్నప్పుడు కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. టీడీపీ శ్రేణులు నిర్వహిస్తున్నారు. కానీ టీడీపీ శ్రేణులు కూడా చెప్తున్నారు, మమ్మల్ని రెచ్చగొడుతూ ఉన్నారు. నిన్న పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణులు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. గతంలో కూడా కొడాలి నాని ఇదే విధంగా
రెచ్చగొట్టారు. ఇక్కడ ఇప్పుడు పేరు నాని కూడా జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న టీడీపీ శ్రేణులందరినీ రెచ్చగొడితే చూస్తూ ఊరుకోమని చెప్తున్నారు. ఏదైతే రాము ఫ్లెక్సీకి వారంతా కూడా పాలాభిషేకం కూడా చేశారు. ఎందుకంటే గతం కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ గతంలో కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గుడివాడలో టీడీపీ శ్రేణులపై దాడులు జరిగినాయి. ఈ నేపథ్యంలో వీరంతా కూడా ఇప్పుడు కొంత ప్రతీకారం తీసుకునే పరిస్థితులు అట్లా చూస్తున్నారు. నాయకత్వాలు ప్రోత్సహించినప్పటికీ కూడా శ్రేణులు మాత్రం చాలా సీరియస్ గా చేస్తూ ఉన్నారు. మధ్య మార్గంగా కొడాలి నాని ఉంటే ఉద్రిక్తతలు ఎక్కువ అవుతాయన్న నేపథ్యంలో కొడాలి నాని కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారని చెప్పి వైసీపీ శ్రేణులు అయితే చెప్తున్నాయి. కొడాలి నాని పేరు నాని లేకుండానే విస్తృతస్థాయి సమావేశం అయితే జరుగుతుంది. మరోవైపు టీడీపీ శ్రేణులు కూడా ఏదైతే ఈ రోజు కొంత ఏదైతే నిన్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు కాబట్టి కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా జిల్లాలో శాంతియుతంగా ఉన్న జిల్లాలో ఉద్రిక్తలు రెచ్చగొడుతున్నారు, ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. ఈ విధమైన వ్యాఖ్యలు ఎంతవరకు సబబు అని చెప్తున్నారు టీడీపీ నేతలంతా కూడా. ఇప్పటికే పలు చోట్ల పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు కూడా ఆయనపై పెట్టడం జరిగింది. పేరు నానిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. పోలీసులు మాత్రం ఈ కేసుల్ని ప్రస్తుతానికైతే వారి నుంచి పోలీసు కేసులు అయితే ఇంతవరకు రిజిస్టర్ చేయలేదు. అందరూ కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో పేరు నానిపై కేసు నమోదు చేస్తారా, ఏ సెక్షన్లు పెడతారనేది కూడా కొంత జిల్లాలో కొంత చర్చనీయాంశంగా ఉంది. అయితే గుడివాడలో మాత్రం ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉంది. పోలీసులు కూడా తగిన బలగాలను అయితే ఏర్పాటు చేశారు. ఇరు వర్గాలను శాంతింపు చేసే విధంగా పోలీసులు అయితే తమ కృషిని కొనసాగిస్తూ ఉన్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. Vamos!